and card, Bootstrap 5 cards. Forms are designed by using Bootstrap 5 as well as Material Design Bootstrap 5. So today class is designing model. A model means a pop-up window with some heading, or sometimes called as a dialog box, pop-up dialog box or pop-up window. It consists of header part, body part, and footer part. Similar to card. In card also, header card, body card, and footer card. At the time of opening a page or web page, card can be directly displayed. But model is designed. Initially, it is invisible. Our requirement is to open that model or dialog box whenever any button is clicked. So when you click open dialog box button, then only our browser should show the corresponding model. Otherwise, it should be hidden mode. Whereas in card, always visible. If you want to hide, then you have to specify corresponding CSS style. Display none. So most of the website or web pages contains dialog boxes like models, payment model, confirmation model, other examples. సో ఇక్కడ మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుందండి. ఒక వెబ్ పేజ్ మనం డిజైన్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ ఫామ్ ఉంటుంది. అక్కడ మీరు ఏదైనా ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీరు టైప్ చేయాలి. అపార్ట్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ డేటా ఆఫ్ ది కరస్పాండింగ్ ఫామ్. అప్పుడు జస్ట్ ఓపెన్ అడిషనల్ విండో అని క్లిక్ చేస్తారు బటన్. ఓపెన్ అడిషనల్ డైలాగ్ బాక్స్ ఆర్ అడిషనల్ డేటా విండో. అప్పుడు ఉన్నటువంటి ఫాము నుంచి ఇది పాప్ అయ్యి మనకు ఫ్రంట్ ఎండ్లో కనిపిస్తూ ఉంటుంది. మీరు అక్కడ డేటా టైప్ చేసి కన్ఫర్మేషన్ కానీ సేవ్ బటన్ కానీ క్యాన్సిల్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా హైడ్ అయిపోయి ఇంతకుముందు ఏ డాక్యుమెంట్ అయితే ఏ పేజ్ అయితే ఓపెన్ చేసామో ఆ పేజ్ కనిపిస్తూ ఉంటుంది. మోడల్ చాలా చోట్ల వాడుతూ ఉంటాం మనం. ఎగ్జాంపుల్ మోడల్ లేకపోతే ఇక్కడ బటన్ ఎలా ఉందనుకోండి. బటన్ ఉన్నాను, ఒక స్మాల్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇది మోడల్ విండో అంటారు, లేదా మోడల్ డైలాగ్ బాక్స్. ఇది హెడర్ పార్ట్ ఉంటుంది అండ్ బాడీ పార్ట్ అండ్ ఫోటో పార్ట్. ఇక్కడ మనం బటన్స్ పెట్టుకుంటామండి. క్యాన్సిల్ లేదా కన్ఫర్మ్, సేవ్ డేటా, పేమెంట్, ఇటువంటి బటన్స్ ఎక్కడి నుంచి ఫామ్ యాక్టివేషన్ ఉంటుంది. ఫామ్ యాక్టివేషన్ ప్రాసెస్ ఇక్కడ నుంచి జరుగుతూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ పేజ్ అలా ఉంటుంది, ఫోర్గ్రౌండ్ కింద ఇది యాక్టివేట్ అవుతుంది, క్లోజ్ అయిపో. వీటిని డైలాగ్ బాక్సెస్ అంటారు. ఇవి డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. మనం బటన్కి దట్ ఈస్ డ్యూ ట్యాగ్స్కి వాటికి సైజెస్ ఎలా అయితే పెట్టుకోగలమో ఎస్ఎం అని, ఎల్జీ, ఎక్సెల్ అటువంటి సైజెస్ కూడా వీటిలో పెట్టుకోవచ్చు. ఎలా డిజైన్ చేయాలో మీకు చూస్తాను. ముందు సైజెస్ ఉంటాయి, మోడల్ సైజెస్, స్మాల్ సైజ్, లార్జ్ మోడల్ మనకు కావాలి. జస్ట్ క్లాత్ చేంజ్ చేసుకోవడం, మోడల్ ఎల్జీ అని.
ఇక్కడ లార్జ్ మోడల్ కింద మీకు డౌన్లో కనిపిస్తుంది ఈ స్క్రీన్. ఇంకా లార్జ్ కావాలంటే ఫుల్ స్క్రీన్ పెట్టుకోవచ్చాను. ఫుల్ స్క్రీన్ అట్రిబ్యూట్స్ క్లాస్ ఉంటాయి. సో వాటికి సంబంధించి మెయిన్ రిక్వైర్డ్ బూట్స్ట్రాప్ 5 మోడల్ క్లాసెస్. ఫస్ట్ మనం మోడల్ డిఫైన్ చేయడం కోసం క్లాస్ మోడల్ కావాలని, కార్డు డిఫైన్ చేయడం కోసం కార్డు ఎలాగో, నెక్స్ట్ ఇమీడియట్గా మోడల్ డైలాగ్ డిఫైన్ చేయాలి డైలాగ్ బాక్స్ అని చెప్పడం కోసం. నెక్స్ట్ కంటెంట్ ఏరియా హెడర్, బాడీ, ఫోటోలు 3 ఉంటాయి. కంటెంట్ అనేది హెడర్ మనం టైటిల్ పెట్టుకుంటాం, టైటిల్ కావాలి. హెడర్ కంప్లీట్ అయిపోతుంది. బాడీ పార్ట్, ఈ బాడీ పార్ట్లో మనకు కావాల్సిన డిజైన్ ఇస్తాం. ఫామ్ కావాలంటే ఫామ్, రిజిస్ట్రేషన్ ఫామ్ లేదా పేమెంట్ ఫామ్, ఆ ఫామ్ తీసుకుంటారు. ఫోటో పార్ట్కి వచ్చేటప్పుడు బటన్స్ పెట్టుకుంటాం. క్యాన్సిల్ బటన్, పేమెంట్ బటన్, సముద్ర బటన్, సేవ్, రిజిస్టర్. మనకు కావాల్సిన బటన్స్ రిక్వైర్మెంట్ బట్టి బటన్స్ డిఫైన్ చేసుకుంటారు. ఇది మినిమం కావాల్సినటువంటి క్లాసెస్ మోడల్ డిఫైన్ చేయడానికి. మోడల్ డైలాగ్, హైరార్కీ అండి. ఇది హైరార్కీలోనే ఉంటుంది. ఫస్ట్ మోడల్ కావాలి, డ్యూ. నెక్స్ట్ డ్యూ మోడల్ డైలాగ్ కావాలి. నెక్స్ట్ డ్యూ మోడల్ కంటెంట్ కావాలి. మోడల్ కంటెంట్ లోపల ఈ 3 వస్తాయి: హెడర్, బాడీ అండ్ ఫోటో. టైటిల్ అనేది హెడర్ పార్ట్లో ఉంటుంది. హెడర్ పార్ట్లో వచ్చేటటువంటి సబ్ క్లాస్ టైటిల్, మోడల్ టైటిల్. ఇది కాకుండా అడిషనల్గా ఈ మోడల్ ఫంక్షనాలిటీ ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు మనకు మోడల్ ఓపెన్ అయింది. మోడల్ ఓపెన్ చేస్తున్నాం. క్లోజ్ బటన్, ఇది అక్కడ క్లోజ్ అవుతుంది. ఈ ఫంక్షనాలిటీ ప్రొవైడ్ చేయడం కోసం ఈ క్లాసెస్ యూజ్ చేసుకోవాలి. బిఎస్ టాగుల్, టార్గెట్, డిస్మిస్ అంటే హైడ్ చేయడం, క్లోజ్ చేసేయడం. టార్గెట్ మనం బటన్ క్లిక్ చేసినప్పుడు ఏ మోడల్ ఓపెన్ కావాలి. 3-4 మోడల్స్ డిజైన్ చేసుకొచ్చాను. ఒకే పేజ్లో 3 మోడల్స్ 4 మోడల్స్ ఉంటాయి. ఇప్పుడు ఏ బటన్ క్లిక్ చేస్తే ఏ మోడల్ అనేది డిస్ప్లే అవ్వాలనేది లింక్ ఇవ్వడం కోసం టార్గెట్. టాగుల్ మోడల్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. డేటా -bs -టాగుల్. టాగుల్ మీన్స్ కరెంట్ వెబ్ పేజ్ నుంచి మోడల్కి మారుతుంది. మళ్ళీ మోడల్ క్లోజ్ చేసిన తర్వాత కరెంట్ వెబ్ పేజ్కి వెళ్ళాలండి. ఫోకస్. అప్పుడు ఇది ఇవ్వకపోతే కనుక వర్కింగ్ ప్రాసెస్ జరగదు. ఎలా అంటే ఒకసారి అవుట్పుట్ కూడా. ప్రజెంట్ మనం ఈ పేజ్లో ఉన్నాం, కరెంట్ పేజ్, ఫోకస్ అని కరెంట్ పేజ్. ఇప్పుడు క్లిక్ చేస్తామండి. ఇప్పుడు ఫోకస్ ఎక్కడికి వచ్చిందండి? మోడల్ ఏరియాకి వచ్చింది. అంటే ఏరియాలో మనం టైప్ చేసుకోవచ్చు, డేటాని ఎడిట్ చేసుకోవచ్చు, ఏ డేటా తీసుకోవచ్చు. ఇంతకుముందు ఉన్నటువంటి పేజ్ బ్లర్ అయింది. ఇప్పుడు ఫోకస్ ఎక్కడ ఉంది. ఇప్పుడు క్లోజ్ చేసిన వెంటనే మళ్ళీ అక్కడికి వెళ్ళాను, కరెంట్ పేజ్కి ఫోకస్. ఇటువంటి ఫంక్షనాలిటీ ఇవ్వడం కోసం టాగుల్ మోడల్ అని ఇస్తాను. ఫోకస్ అండ్ బ్లర్. మినిమం ఇక్కడ మీకు కనిపించినటువంటి క్లాసెస్ కరస్పాండింగ్ క్లాస్ యాట్రిబ్యూట్స్ మనం యూజ్ చేసుకుంటే ఒక మోడల్ బూట్స్ట్రాప్ 5లో డిజైన్ చేయగలం. మినిమం రిక్వైర్మెంట్. ఇప్పుడు కోడ్ ఒకసారి చూద్దాం. ఇక్కడ కోడ్ ఎక్కడ చూపిస్తాను. ఫైనల్స్ ఇదంతా మీకు కామన్, ప్రతి పేజ్ కామన్, హెడ్ పార్ట్ వరకు కామన్. ఎందుకంటే బూట్స్ట్రాప్ 5 మనం వాడుకుంటున్నాం కాబట్టి బూట్స్ట్రాప్ 5 CD అని కావాలని, లింక్ కావాలి, రిసోర్స్ అంటాం, రిసోర్స్ ఆర్ అసెట్. CD అని లింక్ ఇంక్లూడ్ చేసుకున్నాం డైరెక్ట్గా. బాటమ్ సైడ్ JS ఇంక్లూడ్ చేసాం, జావా స్క్రిప్ట్ JS కోడ్. CSS అనే డిజైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, JS అనేది ఫంక్షనాలిటీ పర్పస్. ఏదైనా క్లిక్ చేసినప్పుడు రిలేటెడ్ యాక్షన్ జరగాలి. దాని రిలేటెడ్ JS కోడ్ అంతా, జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్ అన్నీ కూడా JS ఫైల్లో ఉంటాయి బండిల్లో. ఈ బాటమ్ సైడ్ ఇంక్లూడ్ చేసుకున్నాం స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేసి. CSS అని డిజైన్ స్టైల్ అంతా లింక్ ట్యాగ్ యూజ్ చేసి హెడ్లో పెట్టుకున్నాం.
ఇది ప్రతి పేజ్కి కామన్. ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఎగ్జాంపుల్ మోడల్ కావాలి. మోడల్ ఫస్ట్ కంటైనర్ కావాలండి. బాడీ స్టార్ట్ అయిన వెంటనే బూట్ స్ట్రాప్ కంటైనర్ కావాలండి. నెక్స్ట్ లెవెల్లో రో డిఫైన్ చేయాలి. ఇప్పుడు అది మనకి సెంటర్లో కావాలంటే జస్ట్ బై కంటైనర్ సెంటర్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇమ్మీడియట్గా ఒక బటన్ పెడుతున్నాం ఇక్కడ. ఈ బటన్ గురించి మీకు తెలుసు. సో ఇన్పుట్ టైప్ బటన్ క్లాస్ బీటెన్ ప్రైమరీ ఓపెన్ మోడల్ అని చెప్పి స్మాల్ ఎగ్జాంపుల్ బటన్ పెట్టుకున్నాం. కోడ్ రన్ చేద్దామండి. ఒక బటన్ క్రియేట్ అయింది. కంప్లీట్ రో పెట్టేసింది కాబట్టి కానీ ఎటువంటి యాక్షన్ లేదు. జస్ట్ వీఆర్ క్రియేటెడ్ వన్ బటన్ వితౌట్ మోడల్ యాక్షన్. బాగా రో ఉంది. ఇప్పుడు మనం బాగా చిన్నది కావాలి. ఇప్పుడు మరి ఏం చేస్తారండి, రోలో డ్యూ క్లాస్ ఈక్వల్ టు కాల్ -md -4 పెడదాం. బటన్ అయిపోయింది కింద. ఫోర్ పెట్టుకున్నాం. again refresh this page. సింపుల్ ఒక స్మాల్ బటన్ కింద మనకు క్రియేట్ అయిందండి. ఇప్పుడు క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏ మోడల్ అయితే మనకి యాక్టివేట్ అవ్వాలో ఆ మోడల్ యొక్క బిఎస్ ప్రాపర్టీస్ని ఇక్కడ యాడ్ చేయాలి. ముందు అనుకున్నాం ఈ ప్రాపర్టీస్ కంపల్సరీ కావాలి. ఇవ్వండి బిఎస్ టాగుల్, బిఎస్ టార్గెట్. ఈ బూట్ స్ట్రాప్ ప్రాపర్టీస్ యాడ్ చేసుకోవాలి. టాగుల్ అండ్ టార్గెట్ ఈ టూ ప్రాపర్టీస్ని ఇక్కడ కలుపుకుంటాను ఈ బటన్కి. టాగుల్ ఈక్వల్ టు మోడల్. చిన్నది టార్గెట్ అది ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏ మోడల్ ఓపెన్ అవ్వాలో ఐడి కింద లింక్ చేసుకోవాలని. బూట్ స్ట్రాప్ టార్గెట్ ఈక్వల్ టు ఇక్కడ కింద మనం మోడల్ డిఫైన్ చేసినప్పుడు మోడల్ యొక్క ఐడి ఏదైతే ఉంటుందో ఐడి. పేమెంట్ మోడల్ అని పెట్టుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ ఐడి దగ్గర ఇక్కడ మీరు పేమెంట్ మోడల్ అని యూజ్ చేయాలండి. బిఎస్ టార్గెట్ కంపల్సరీ ఇక్కడ డిఫైన్ చేసినటువంటి మోడల్ని ఇక్కడ మనం అసైన్ చేయాలి. కంపల్సరీ ఇక్కడ అసైన్ చేసేటప్పుడు హ్యాష్తో రిప్రజెంట్ చేయాలండి. మీకు తెలిస్తే మీకు ఆల్రెడీ తెలుసండి, ఐడిని ఐడెంటిఫై చేసినప్పుడు హ్యాష్ సింబల్తో చెప్తూ ఉంటాం. క్లాస్ ఉందనుకోండి డాట్తో చూపిస్తూ ఉంటాం. క్లాస్ అయితే డాట్. ఐడి రికగ్నిషన్ చేయాలంటే హ్యాష్ సింబల్. సో అదే కాన్సెప్ట్ ఇక్కడ
ఈక్వల్ టు ఈ మోడల్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఇస్తాను. ఎగ్జాంపుల్ మోడల్ అని అనుకుంది డాష్ ఇంక్లూడ్ చేసింది. ఇప్పుడు మోడల్ కింద మోడల్ ఉంది, అవుట్పుట్ మనం చూద్దాం ఒకసారి. రిఫ్రెష్ మోడల్ ఓపెన్. ఇప్పుడు ఈ మోడల్ ఎలా డిజైన్ చేయాలి? సో మోడల్ ఓపెన్ చేయాలంటే కంపల్సరీ బటన్ కావాలి. బటన్కి 2 అడిషనల్ యాట్రిబ్యూట్స్ కావాలండి. ఒకటి టార్గెట్ యాట్రిబ్యూట్ కావాలి, ఒకటి మోడల్ యూజ్ చేసుకుంటాం. మోడల్ పార్ట్ ఒకటి, టార్గెట్ ఐడి అండి. ఇప్పుడు డిజైన్ కావాలండి. ప్రీవియస్ క్లాస్ కార్డ్ ఎలాగో సేమ్ అండి, అక్కడ కార్డ్ అని వాడేవాడు, ఇక్కడ మోడల్ అని యూజ్ చేస్తాం. మిగతా కాన్సెప్ట్ అంతా కామన్. డివ్ క్లాస్ మోడల్ మనకి షేడ్ అవ్వాలన్నా స్టైల్స్ ఉంటాయండి. షాడో కింద రావాలి, కొద్దిగా షేడ్ కింద రావాలి, ఇలా కొన్ని ఆప్షన్స్ ఇక్కడ క్లాస్ ఉంటాయి. ఏమి లేకపోయినా పర్లేదు, ఇలా వచ్చాను. మోడల్ అనేది కంపల్సరీ ఉండాలి. ఐడి ఈజ్ మ్యాండేటరీ. ఇక్కడ ఏదైతే ఇచ్చారో ఇక్కడ బటన్ దగ్గర అది ఇంక్లూడ్ చేసుకోవాలండి. మీరు ఎక్స్ అని ఇస్తే ఇక్కడ ఎక్స్ ఇవ్వాలి, ఐడెంటిఫైర్ కింద. ముందు ఎక్కడ చూసారండి మీరు ఆల్రెడీ ఏమేమి కావాలనేది. మోడల్ క్లాస్ కావాలి, ప్లస్ మోడల్ డైలాగ్ కావాలండి, కంటెంట్ కావాలి, తర్వాత హెడర్ స్టార్ట్ అవుతుంది, ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫస్ట్ డివ్ మోడల్, నెక్స్ట్ డివ్ డైలాగ్, నెక్స్ట్ డివ్ కంటెంట్, తర్వాత వచ్చిన డివ్ హెడర్. అండర్ హెడర్ టైటిల్ యూజ్ చేసుకుంటాను. టైటిల్ లేదా పేమెంట్ ప్రాసెస్ అనుకోండి, పేమెంట్ డీటెయిల్స్ అని ఒక హెడ్డింగ్ పెట్టుకున్నాం. ఒకసారి చూద్దాం. పేమెంట్ డీటెయిల్స్ అని అక్కడే క్లోజ్ బటన్ ఉంది చూడండి, డిస్మిస్ అంటాను. డిస్మిస్ బటన్, డిస్మిస్ అన్నప్పుడు ఆటోమేటిక్గా ఒక బటన్ క్రియేట్ అవుతుంది, క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోతూ ఉంటుంది. సో హెడ్డింగ్లోనే ఉంది, హెడ్డింగ్లోనే పేమెంట్ డీటెయిల్స్ అని ఒక హెడ్డింగ్ ఉంది, దానికి ప్యారలల్గా ఇక్కడ డిస్మిస్ బటన్. ఆ బటన్ రావడం కోసం ఈ బటన్ తీసుకున్నాను నేను. ఇప్పుడు టైప్ బటన్ క్లాస్ బిడియన్ క్లోజ్ డాటా బిఎస్ డిస్మిస్ అని వాడాలి. ఇక్కడైతే టాగుల్ అని ఇస్తాం, స్విచ్ అవ్వడం, ఒక దాని నుంచి ఒకటి మాత్రం టాగుల్ అంటాం. డిస్మిస్ అంటే క్లోజ్ చేయడం, డిస్మిస్ దట్ మోడల్. ఏరియా లేబుల్ ఈక్వల్ టు క్లోజ్, క్లోజ్ అయినప్పుడు మనకు క్రాస్ సింబల్ ఆటోమేటిక్గా ఇస్తూ ఉంటుందండి. ఏరియా అంటాం, యాక్సెసిబుల్ రిచ్ ఇంటర్నెట్ అప్లికేషన్, చాలా ఇంపార్టెంట్ యాట్రిబ్యూట్స్ ఉంటాయి దీంట్లో. మనకి ఇక్కడ క్రాస్ సింబల్ అని మనకు అవసరం చూపించక్కర్లేదండి, ఆటోమేటిక్గా ఏరియా లేబుల్ ఈక్వల్ టు క్లోజ్ అని ఇచ్చారనుకోండి, ఒక క్రాస్ సింబల్ అనేది డిజైన్ అవుతుంది. యాక్సెసిబుల్ రిచ్ ఇంటర్నెట్ అప్లికేషన్స్. మీరు వెబ్ పేజ్ ఉందండి, కొద్ది బాగా నేను వెబ్ పేజ్లో కంటెంట్ ఉంది, స్క్రీన్ రీడర్ సాఫ్ట్వేర్ ఏదో యాక్టివేట్ చేశారండి. స్క్రీన్ రీడర్ ఆ వెబ్ పేజ్లో కంటెంట్ అంతటిని ఆ రీడర్ చదివేసి మనకి వినిపిస్తుందండి. మొత్తం టెక్స్ట్ ఉంటే టెక్స్ట్ టు స్పీచ్ కింద మనకి అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు ఏదైనా లేబుల్ని ఏరియా లేబుల్ కింద ఏరియా ఎక్స్పాండెడ్, ఏరియా డిస్క్రిప్షను ఇలా ఇచ్చామనుకోండి, అక్కడ ఇచ్చినటువంటి కంటెంట్ని ఆ స్క్రీన్ రీడర్స్ కంప్లీట్గా చదువుతాయండి, రీడ్ చేస్తాయి. ఇది ఎక్కడికి ఉపయోగపడుతుందండి? విజువల్లీ ఎంపైర్డ్ యూజర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి వినిపిస్తుంది, కనిపించకపోవచ్చండి. అప్పుడు ఏ మోడల్ ఓపెన్ అయింది, ఏ పేజ్ ఓపెన్ అయిందో వాళ్ళకి స్పీచ్ రూపంలో వినిపించాలి. అటువంటి ఫెసిలిటీ వెబ్సైట్ ప్రొవైడ్ చేయాలంటే
ఏరియా అట్రిబ్యూట్స్ అని వాడుకుంటారు. ఇప్పుడు ఇక్కడ మనం ఇవ్వలేదు అనుకోండి, క్రాస్ సింబల్ రాదు, ప్లస్ ఈ ఏరియాలోనే క్లోజ్ ఉంది అని చెప్పేసి స్క్రీన్ రీడర్ చదవదండి. స్క్రీన్ రీడర్ రీడ్ చేస్తున్నప్పుడు క్లోజ్, పేమెంట్ డీటెయిల్స్ క్లోజ్. అప్పుడు మనం థింక్ చేయొచ్చండి, విజువల్ ఇంపర్డ్ అయినప్పటికీ కొద్దిగా కనిపించేవాళ్ళు కదా. ఒకటి ఫామ్ ఉంది, పైన హెడ్డింగ్ పేమెంట్ డీటెయిల్స్ ఉన్నాయి, తర్వాత క్లోజ్ బటన్ ఉండొచ్చు అని థింక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తుంటుంది. టెక్స్ట్ని స్పీచ్ రూపంలో మనకి కావాలన్నప్పుడు ఏరియా అట్రిబ్యూట్స్ అని ఎక్కువగా వాడుకుంటాము. యాక్సెసిబుల్, రిచ్, ఇంటర్నెట్ అప్లికేషన్స్. ఇది లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ డెవలప్ చేసేటప్పుడు డిఫరెంట్ యూజర్స్ యూజ్ చేసుకునే వాళ్ళకి స్క్రీన్ రీడర్స్ అప్లై చేసినప్పుడు వెబ్ పేజ్లో ఏ కంటెంట్ ఉందో ఆ కంటెంట్ అంతా చదవడంతో పాటు ఈ డిజైనింగ్లో వాడినటువంటి కంటెంట్ని కూడా చదవాలని. అటువంటిప్పుడు ఏరియా అట్రిబ్యూట్స్ ఉపయోగపడతాయి. ప్రజెంట్ ఏంటంటే జస్ట్ క్లోజ్ క్రాస్ సింబల్ డిస్ప్లే చేయడం కోసం ఇది వాడదు. సో ఈ పార్ట్ ఏమైందండి, ఇది హెడ్ పార్ట్ కంప్లీట్ అయిందండి. ఈ సెకండ్ పార్ట్ బాడీ పార్ట్, లైక్ కార్డు. ఈ బాడీ పార్ట్లోనే మనకు నచ్చినటువంటి డిజైన్ చేసుకుంటాం. ఇంపార్టెంట్ ఎక్కడ ఉంటుంది, ఫామ్ కావాలనుకోండి, ఈ ఏరియాలో పేమెంట్ ఫామ్ ఏం ఈక్వల్ టు ఎఫ్ఆర్ఎం పేమెంట్ మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ యాక్షన్ ఈక్వల్ టు సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ పే అమౌంట్ .php some other పేజ్. ఫామ్ డిజైన్ ఇక్కడ మనకి ఫామ్ దగ్గర కంట్రోల్స్ పెట్టుకుంటారు. రిజిస్ట్రేషన్ పేమెంట్ ఫామ్ లాగా ఇన్పుట్ టైప్, టెక్స్ట్, నేమ్, స్టూడెంట్ రోల్ నెంబర్, ఐడి, సెకండ్ రోల్ నెంబర్, ప్లేన్ ఇస్తున్నాను నేను ఇక్కడ. ఇంకా బూట్ స్టాప్ అది ఏం వాడలేదు. బూట్ స్టాప్ అది వాడాలంటే క్లాస్ ఫామ్ అయిపోయిన కంట్రోల్ ఇలాంటివి యూజ్ చేసుకుంటాం కదండి. ఇంత అన్ని అయిపోయిన తర్వాత ఇక్కడ లాస్ట్లో బటన్ ఇస్తారు మీరు ఈ ఏరియాలో, కన్ఫర్మ్ పేమెంట్ అని. సో ఈ బాడీ పార్ట్లో మనకు కావాల్సిన డిజైన్ అంతా కనిపిస్తుందండి. సార్ డైరెక్ట్గా రన్ చేస్తుంది. టెక్స్ట్ బాక్స్ ఇచ్చాను కాబట్టి టెక్స్ట్ బాక్స్ కనిపించిందండి. ఇలా మొత్తం డిజైన్ అంతా కూడా ఎలా పెరుగుతుందండి. 10 కాలమ్స్ ఉంటే 10 యాట్రిబ్యూట్స్ సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే 10 ఇక్కడ కనిపిస్తాయి. రోల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, అమౌంట్, డేట్, పర్పస్ ఆఫ్ పేమెంట్, ఈ డిస్క్రిప్షన్స్ అన్ని. దట్ ఈస్ బాడీ పార్ట్. ఆఫ్టర్ బాడీ పార్ట్ ఫోటో పార్ట్ ఉంటుందండి. మోడల్ ఫోటో. ఇక్కడ మనకు 2 బటన్స్ కనిపిస్తున్నాయి. క్లోజ్ బటన్ ఒకటి, సేవ్ చేంజెస్. ఈ ప్లేస్లోనే మనం కన్ఫర్మ్ పేమెంట్ అని అంటాం. కన్ఫర్మ్ పేమెంట్, డిస్మిస్ మోడల్. క్లోజ్ బటన్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా డిస్మిస్ మీరు వాడారంటే ఆ బటన్ క్లిక్ చేయగానే ఆ డైలాగ్ బాక్స్ అనేది క్లోజ్ అయిపోతుంది, డైలాగ్ క్లోజ్ అయిపోతుంది. సో డిస్మిస్ అనేది ఎక్కడైనా వాడుకుంటాం. ఇప్పుడు కన్ఫర్మ్ పేమెంట్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ పే అమౌంట్ అట్ PHP పేజ్ యాక్టివేట్ అవ్వాలి. అప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారు, ఈ బటన్ టైప్ సబ్మిట్ అని మార్చుకున్నారండి. ఇన్పుట్ టైప్ సబ్మిటే కదండి. యాక్షన్ దగ్గర ఉన్న ఫైల్ కాల్ చేసేటటువంటిది. అదే సబ్మిట్ క్లిక్ చేస్తాం. రిఫ్రెష్ ద పేజ్, ఓపెన్ మోడల్, సంథింగ్ డాటా అంతా టైప్ చేశారండి. కన్ఫర్మ్ పేమెంట్ బటన్.
ఈ బటన్ క్లిక్ చేసిన వెంటనే అక్కడికి వెళ్ళాలి. ఫామ్ క్లోజ్ చేసాం. ఫామ్ బయట పెట్టాము ఇది. ఇక్కడ తీసి బటన్స్ కూడా ఫామ్లో ఉండాలనుకున్నప్పుడు ఫామ్ని ఇక్కడ క్లోజ్ చేస్తాం. బాడీ పార్ట్ బయటన ఏరియా పెట్టి ఎండ్ ఫామ్. పే అమౌంట్ అండ్ PHP దగ్గరికి వెళ్తున్నాను. ఆ పేజ్ లేదు కాబట్టి మనకు ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ వచ్చింది. అది వెబ్ సర్వర్లో పేజ్ ఉంటే అక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. రెస్పాన్స్ మళ్ళీ బ్యాక్ వస్తుందండి. యువర్ పేమెంట్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్, యువర్ పేమెంట్ ఐడి ఈజ్ అని చెప్పి డీటెయిల్స్ మనకి బ్యాక్ వస్తాయి. ఇది ప్రాసెస్. ఈ బటన్ మనకి యాక్టివేట్ అయినప్పుడు ఫామ్ యాక్టివేట్ అవ్వాలి కాబట్టి ఈ బటన్స్ కూడా ఫామ్ లోపల ఉండాలండి. అటువంటిప్పుడు జనరల్గా మనం ఏం చేస్తామంటే ఒకవేళ ఫామ్ని మీరు బాడీ పార్ట్లో పెట్టారనుకోండి, ఫామ్ నేను బయట పెట్టాను మామూలుగా టెస్ట్ చేయడానికి, Ctrl+X బాడీ పార్ట్లో పెట్టారండి. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బటన్స్ కూడా లోపల పెట్టాలండి. బాడీ పార్ట్లో పెట్టి ఎండ్ ఫామ్ ఇక్కడ చేయండి. ఎండ్ ఫామ్ ఇక్కడ బదులుగా ఇక్కడ క్లోజ్ అవుతుంది ఫామ్. ఇప్పుడు ఫోటో పార్ట్లో ఎడిషనల్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటే పెట్టుకుంటారు, లేదా ఫోటో పార్ట్లో ఒకటి క్లోజ్ బటన్ ఒకటి పెట్టుకుంటే పెట్టుకుంటాం మనం. సో కంపల్సరీ సబ్మిట్ టైప్ బటన్ అనేది ఫామ్కి అసోసియేటెడ్ ఉంటేనే ఇక్కడ ఉన్నటువంటి పేజ్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్లో ఏమైందంటే బటన్ బయట ఉందండి, ఫామ్ ముందు క్లోజ్ చేస్తాం, ఎంతసేపు మనం క్లిక్ చేసినా యాక్టివేట్ అవ్వదు. ఇటువంటి మిస్టేక్లు కొన్ని మనకు వస్తుంటాయండి. డాటా అంతా అయిపోయిందంటే ఇక్కడ కన్ఫర్మ్ పేమెంట్ ఇక్కడ క్లిక్ చేస్తాను. పే అమౌంట్ అని PHP దగ్గర వెళ్తుంది. ఇప్పుడు మనకు అవసరం లేకపోతే కనుక క్లోజ్ బటన్, డిస్మిస్ అయిపోతుంది క్లోజ్ బటన్ అంటే. సో మినిమం రిక్వైర్డ్ మోడల్ క్లాసెస్, వన్స్ అగైన్ మోడల్ కావాలి, ఐడి కంపల్సరీ ఇవ్వాలండి. ఇక్కడ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఏది కావాలి. నెక్స్ట్ మోడల్ డైలాగ్, మోడల్ కంటెంట్, మోడల్ హెడర్, మోడల్ టైటిల్. క్లోజ్ బటన్ కావాలంటే డిస్మిస్ తోటి క్లోజ్ బటన్ పెట్టుకున్నాను. మోడల్ బాడీలో మనకు కావాల్సిన ఫామ్ డిజైన్ అంతా ఇక్కడ ఉంటుంది. లేదా ఫోటోకి వచ్చినప్పుడు అక్కడ ఏదైనా కొంత డాటా ఏదైనా పెట్టుకోవాలన్నా కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ లాంటివి ఉంటాయండి పేమెంట్కి. అటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ లాంటి డీటెయిల్స్ కనిపించాలన్నా ఈ ఫోటో పార్ట్లో పెట్టుకుంటాం. అండ్ బాడీ మొత్తం కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు దీని యొక్క విడ్త్ అనేది హైట్ అనేది మనకు పెరుగుతూ ఉండాలి, పెద్దది కావాలి. ఇప్పుడు రిమైనింగ్ క్లాసెస్ ఉంటాయి. ఈ క్లాసెస్ మీరు టెస్ట్ చేసుకోవడమే. సెంటర్లో కావాలంటే మోడల్ డైలాగ్ సెంటర్. ఒక డాటా ఎక్కువగా ఉందనుకోండి, ఎక్కువ కాలమ్స్ ఉన్నాయి, స్క్రోల్ ఫెసిలిటీ కావాలి అంటే మోడల్ డైలాగ్ స్క్రోలబుల్. అంటే విజిబుల్ ఏరియాలో టెక్స్ట్ బాక్సెస్ కన్నా ఇంకా ఎక్కువ ఉంటే కనుక మన కంటెంట్ స్క్రోల్ అవ్వాలి కాబట్టి, ఆ ఫామ్ స్క్రోల్ అవ్వాలి కాబట్టి మోడల్ డిజైన్ చేసినప్పుడే మోడల్ డైలాగ్ స్క్రోలబుల్ అని పెట్టుకుంటాం. ఒక లార్జ్ మోడల్స్ కావాలంటే లార్జ్ మోడల్స్, స్మాల్ మోడల్ అంటే స్మాల్ మోడల్. మోడల్ డైలాగ్ దగ్గర ఇస్తాం ఇవన్నీ. మోడల్ డైలాగ్ దగ్గర ఇక్కడ ఇంతకుముందు కానీ కొద్దిగా పెద్దది ఉంది. ఇంకా అంతకన్నా పెద్దది కావాలంటే మోడల్ ఫుల్ స్క్రీన్ అని వాడుకుంటాను.
ఈ కొన్ని బ్రౌజర్ సపోర్ట్ చేస్తుంది, కొన్ని బ్రౌజర్ సపోర్ట్ చేయకపోవచ్చు ఫుల్ స్క్రీన్ అనేది. మొత్తం ఫుల్ స్క్రీన్ అయిపోయింది, కంప్లీట్గా అయిపోయింది, ఆ పక్కన చేయబడి. ఇప్పుడు రెస్పాన్స్ కనిపిస్తుందో లేదు చూడండి మీరు, రెస్పాన్స్ కింద ఉందా లేదా, ఇన్స్పెక్ట్లోకి వస్తాం, ఆటోమేటిక్గా తగ్గుతుందండి. చూడండి సైజుకి అనుగుణంగా అడ్జస్ట్ అవుతూ ఉంటుంది, టెక్స్ట్ బాక్స్లో కనిపిస్తుంది మీకు, ఇదే రెస్పాన్స్. ఇక్కడ వరకు ఉంటుంది, ఇది క్లోజ్ చేస్తాం అనుకోండి మొత్తం స్క్రీన్ అంతా ఉంటుంది. దట్ ఈస్ రెస్పాన్సివ్ సపోర్ట్ అనేది ఉంది, ఎందుకంటే వ్యూ పోర్ట్ పైన డిఫైన్ చేసుకున్నాం కాబట్టి. ఇది మోడల్ ఎగ్జాంపుల్ అండి. ఈ మోడల్కి కంపల్సరీ ఇవ్వాలి ఈ 2 క్లాస్ యాట్రిబ్యూట్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ నావ్స్ అండ్ నావ్ బార్స్. మన మెనూ ఉంటుందండి, ఆ మెనూ డిజైన్ చేయాలంటే నావ్స్ నావ్ బార్స్ అని ఉంటాయి. జస్ట్ క్లాస్ నావ్, లింక్స్ అన్ని నావ్ ఐటెంలో పెట్టుకుంటాం. లింక్ ఇచ్చేటప్పుడు నావ్ లింక్, ఓన్లీ త్రీ క్లాస్ వాల్యూస్, నావ్, నావ్ ఐటమ్, నావ్ లింక్. అవుట్పుట్ వేసేసాం అనుకోండి, లింక్స్ క్రియేట్ అవుతాయి. మన మెనూ ఉంటుంది కదండి, మెనూ లాంటిది. మెనూ డిజైన్ చేసినప్పుడు ఫస్ట్ దమ్ము హోమ్ అని పెట్టుకుంటాను, హోమ్. అబౌట్ అస్, ప్రొడక్ట్స్, సమ్ అదర్. సో హోమ్, అబౌట్ అస్, ప్రొడక్ట్స్, రాస్తే డిజేబుల్డ్ అని పెట్టాను. ఆ ఏరియాలో మనం ఏదైనా ఇంకోటి ఏదైనా పెట్టుకుంటే పెట్టుకుంటాం. మెనూ డిజైన్ చేయాలన్నప్పుడు నావ్, సింపుల్ థింగ్, నావ్, నావ్ ఐటమ్, నావ్ లింక్. ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు నేను, నావ్ ఐటమ్లు అన్ని కాపీ చేసి పెట్టుకోవడమే. ఇన్స్పెక్ట్లోకి వెళ్ళాం అనుకోండి, మనం ఎన్ని అయితే మెనూ ఐటమ్స్ పెట్టాం అన్నీ కనిపించిపోతున్నాయి. కానీ మనం మెనూ చూస్తుంటాం, మొబైల్కి వెళ్ళేటప్పటికి మెనూ అనేది ఐటమ్స్ కాకుండా ఒక డ్రాయర్ కింద వస్తుందండి. క్లిక్ చేస్తే డ్రాయర్ ఓపెన్ అవుతుంది, మెనూ డ్రాయర్. దాంట్లో ఏదైనా ఒక ఐటమ్ క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ డ్రాయర్ ఆటోమేటిక్గా ఇన్విజిబుల్ అయిపోతుంది, కనిపించకుండా పోతుంటుంది. కానీ ఇక్కడ ఏమైనా మెనూ ఐటమ్స్ అన్నీ కనిపించిపోతున్నాయండి, అలైన్మెంట్ అయిపోయి. ఈ స్క్రీన్ మీద ఇటువంటి మెనూ ఇలా కావాలి మనకి, కానీ ఇక్కడ అలా రాలేదండి. అప్పుడు నావ్ స్విచ్, నావ్ బార్స్ యూజ్ చేసుకుంటాం. ఎప్పుడు కూడా లార్జ్ స్క్రీన్లో మన వెబ్సైట్ చూస్తారనుకోండి, ఇలా నావ్స్ డిఫైన్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే వెబ్సైట్ మొబైల్లో ఓపెన్ చేస్తుంటే మన మెనూ అంతా కనిపిస్తే ఇంత లుక్ అండ్ ఫీల్ ఉండదండి. అప్పుడు ఒక డ్రాయర్ క్రియేట్ అవ్వాలి, ఎక్కడైనా పక్కన ఉన్నటువంటి బటన్ ఏదైనా క్లిక్ చేస్తే కనుక ఓపెన్ అవ్వాలి. దీనికోసం యూజ్ చేసే కాన్సెప్ట్ నావ్స్ అండ్ నావ్ బార్స్.
జస్ట్ ఏం చేస్తాను ఒకే క్లాస్ ఇంక్లూడ్ చేసుకుంటాను. నావ్ బార్ నావ్ ఇంతకుముందు డైరెక్ట్గా నావ్ వాడాం, నావ్ బార్ అంటాం. మల్టిపుల్ క్లాసెస్ ఒకే దాంట్లో ఇవ్వచ్చని మనం అనుకున్నాం ముందే. నావ్ బార్ ఎక్స్పాండ్, బ్యాక్గ్రౌండ్ లైట్, జస్టిఫై కంటెంట్ సెంటర్, ఇన్ని కంబైన్ చేసుకుని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సెంటర్ నావ్కి నావ్ బార్కి మేజర్ నావ్ బార్ అనే క్లాస్ విత్ నావ్ యాడ్ అవుతుంది. మిగిలిన నావ్ ఐటమ్ నావ్ లింక్ కామన్గా ఉంటుంది. ఇవి ప్రాక్టీస్ చేయను. కొన్ని వెబ్సైట్లో ఎప్పుడు మెనూ బార్ అనేది స్టాటిక్గా ఉండిపోతుంది, అలా ఉంటుందండి. మిగిలిన కంటెంట్ అంతా స్క్రోల్ అవుతుంటుంది. అటున్నప్పుడు ఈ ప్రాపర్టీ యూజ్ చేసుకుని స్టిక్ ఇట్ ఆఫ్ క్లాస్ అది ఇంక్లూడ్ చేస్తే కనుక ఆ మెనూ డిజైన్ అలా ఉండిపోతుంది. మిగిలిన కంటెంట్ స్క్రోల్ అవుతున్నట్టు ఫీలింగ్ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఏం లేదు, క్లాస్ డిఫైన్ చేసినప్పుడు యాట్రిబ్యూట్ క్లాస్ వాల్యూస్ని ఇంక్లూడ్ చేసుకోవడమే. కంటెంట్ చేంజ్ అవుతుంది, టాప్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఇంకా ఆ మెనూ అనేది అలా ఉండిపోతుంది. ఇక్కడ మెనూ డిజైన్ చేసుకుంటారు ఈ ఏరియాలో. అది ఆప్షన్ తీసేస్తే కనుక ఆ మెనూ బార్ కూడా స్క్రోల్ అయిపోతుంది కంటెంట్తో పాటు. బూట్ స్టాప్ లాంటి ప్రాక్టీస్ అనేది ఉన్న ఆప్షన్స్ అన్నిటి అలా యూజ్ చేసుకుని ట్రైల్ అండ్ ఎర్రర్ కింద ఇది చేంజ్ చేస్తే ఏమవుతుంది, ఇది చేంజ్ చేస్తే ఏమవుతుంది అని చెప్పి మీరు ఏదో ఒక ట్యూటోరియల్ కింద ఒక ఆర్డర్లో ప్రాక్టీస్ చేస్తే అప్పుడు బూట్ స్టాప్ క్లియర్గా మనకి అన్ని ఆప్షన్స్ ఆల్మోస్ట్ నేర్చుకున్న వాళ్ళు అవుతారు. బూట్ స్టాప్లో మనం ఎక్కువగా వాడేటటువంటి టేబుల్స్ వాడుతాం అనుకున్నాం, టేబుల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఫార్మ్స్ అనుకున్నాం, లాస్ట్ క్లాస్ ఫార్మ్స్ ఒకటి. కార్డ్స్, లాస్ట్ క్లాస్లో కార్డ్స్ చూసారు, కార్డ్ యాడ్, బాడీ ఫోటో అండ్ ఫోర్త్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్గా యూజ్ చేసి మోడల్స్ యూజ్ చేసుకుంటున్నాం. మోడల్ క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, ప్రతి వెబ్ పేజ్లోనే ఆల్మోస్ట్ అలా ఉంటాయి మోడల్స్. ఇది మిగిలిన కాన్సెప్ట్స్ అన్ని మిస్లీనియస్ అన్నది, అప్పటికప్పుడు రిక్వైర్మెంట్ బట్టి కావాల్సినటువంటి వాటిని ఇంక్లూడ్ చేసుకుంటాం. వాటిలో ఎలర్ట్లు ఎక్కువగా వాడుకుంటాం. ఎలర్ట్ బాక్సెస్ మనం జావా స్క్రిప్ట్లో చూస్తాం. ఎలర్ట్ అంటే ఒక డైలాగ్ బాక్స్ కింద ఓపెన్ అయ్యేది, యువర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని ఏదో సంథింగ్. అటువంటిది మనకు బూట్ స్టాప్లో కావాలన్నప్పుడు ఇవి వాడుకుంటాం. బటన్ బీటీఎన్ బటన్కి బీటీఎన్ ఎలా అయితే యూజ్ చేస్తామో ఎలర్ట్కి ఎలర్ట్ అంటారు. వీళ్ళు అంటే కామన్. బీటీఎన్ ఇన్ఫో, బీటీఎన్ వార్నింగ్, బీటీఎన్ డేంజర్, బీటీఎన్ సక్సెస్, బీటీఎన్ ప్రైమరీ
అదేవిధంగా అలర్ట్ ఇన్ఫో, అలర్ట్ వార్నింగ్, అలర్ట్ సక్సెస్, అలర్ట్ డేంజర్ క్లాస్ ఈక్వల్ టు ఇంక్లూడ్ చేసుకుంటే చాలు. ఒక డ్యూ డిఫైన్ చేసుకున్నాను. అలర్ట్ అలర్ట్ సక్సెస్. అదే బటన్ కావాలంటే బీటీఎన్ హైపర్ సక్సెస్ అని ఇస్తాను. ఇది అవుట్పుట్ మనకి కనిపిస్తుంది. ఇదొకటి మిగతా తీసేద్దాం. కనిపిస్తుంది. ఈ ప్లేస్లో మీరు డేంజర్ అని పెట్టానుకోండి, మనకి రెడ్ కలర్లో కనిపిస్తున్నట్టు ఉంటుందండి. ఏమైనా మెసేజెస్ లాంటివి డిస్ప్లే చేసుకోవడం కోసం ఈ అలర్ట్ డైలాగ్ బాక్స్ అనేది ఉపయోగపడుతుంటుంది. వేరే వాళ్ళు డిపెండ్ చేసుకోవడం క్లాస్ని. మన డేటా సేవ్ చేసిన తర్వాత రికార్డ్ ఈజ్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని చెప్పి ఒక బాక్స్ వస్తుంటుంది పైన టాప్. సక్సెస్ఫుల్గా అయితే గ్రీన్ కలర్ పెడుతుంటాం. ఎల్స్ అలర్ట్ డేంజర్ అని పెడతాం రెడ్ కలర్లోని. వార్నింగ్ ఏమైనా తీసుకుంటే కనుక అలర్ట్ అయిపోయిన వార్నింగ్ అని ఇస్తాం. వార్నింగ్ ఈ కలర్లో కనిపిస్తుంటాయి ఇవి డైలాగ్ బాక్సెస్. ఇవి ఇంపార్టెంట్గా చెప్పాను. బూట్స్ట్రాప్ 5. స్లైడ్ షో అంటాం జనరల్గా మనం. ఇది జేఎస్ మీద ఆధారపడి ఉంటుంది, జావా స్క్రిప్ట్ మీద. ఈ కోడ్ అంతా జావా స్క్రిప్ట్ లేకపోతే ఇది పనిచేయదు. ఇప్పుడు మేము ఇంతకుముందు వరకు ఓన్లీ డిజైన్ మీద ఉన్నాయి. ఇప్పుడు యాక్షన్స్ మీద ఉంటుంది కాబట్టి వీటికి అసోసియేటెడ్గా కంపల్సరీ జావా స్క్రిప్ట్ జేఎస్ ఫైల్ కూడా కంపల్సరీ కావాలి. ఇది మనం యూజ్ చేసేటటువంటిది ఫస్ట్ యాట్రిబ్యూట్ క్లాస్ యాట్రిబ్యూట్ వాల్యూ హొరైజన్ స్లైడ్ రైట్ హొరైజన్. ఇవన్నీ ప్రాక్టీస్ చేయను. ఇవి అడిషనల్గా కావాలితే చేసుకుంటారండి. వెబ్సైట్ ఏదైనా డిజైన్ చేసినప్పుడు ఏమైనా స్లైడ్ షో కావాలంటే ఇదే కాపీ చేసి మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చండి. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఒక వెబ్ పేజ్ని ఎలా డిజైన్ చేయాలని. వెబ్ పేజ్లో డిజైన్ చేసేటప్పుడు ఫామ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఫామ్స్, టేబుల్స్ ఎక్కువగా ఉంటాయి టేబుల్స్, మోడల్ యూజ్ చేస్తాం కాబట్టి మోడల్. ఫామ్ డిజైన్ చేసినప్పుడు చాలా చిన్న సైజులో ఫామ్ కావాలంటే ఆ ఫామ్ పట్టుకెళ్ళి కార్డులో పెట్టుకుంటాం. అది కార్డు ఇంక్లూడ్ చేసుకున్నాం. ఈ 5-6 కాన్సెప్ట్లు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ అయితే బూట్స్ట్రాప్ అనేది మీరు ఫెమిలియర్ అయినట్టు. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ నుంచి వెబ్ పేజ్ మెనూ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఒక వెబ్ పేజ్కి మెనూ కావాలి. మెనూ దగ్గర మీరు లాగిన్ క్లిక్ చేస్తే లాగిన్ పేజ్ ఓపెన్ అవ్వాలి. అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెవలప్ చేద్దాం. రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ కావాలి. హోమ్ అని క్లిక్ చేస్తే హోమ్ పేజ్ కావాలి. ఒక స్లైడ్ షో కావాలి. 3-4 స్లైడ్స్, 3-4 ఇమేజెస్ స్క్రోల్ అవ్వాలి. ఇలా ఒక్కొక్క రిక్వైర్మెంట్ ప్రాజెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, వెబ్సైట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెవలప్ చేసుకుని ఫీచర్స్ అన్నింటిలో ఇంక్లూడ్ చేసుకున్నాం. ఎక్కడైనా మనకి అడిషనల్ కావాలంటే సిఎస్ఎస్ డిజైన్ చేసుకుంటాం. హెచ్టిఎంఎల్ మీకు ఆల్రెడీ వచ్చు, సిఎస్ఎస్ వచ్చాను. బూట్స్ట్రాప్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ నేర్చుకున్నారు. బై అప్లయింగ్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్ ఇంక్లూడింగ్ జావా స్క్రిప్ట్ ఇఫ్ రిక్వైర్డ్. వాల్యుయేషన్ ఆఫ్ డేటా అది మనం జావా స్క్రిప్ట్లో చేసుకుంటాం కాబట్టి జావా స్క్రిప్ట్ కావాలి. ఈ 4 కాంబినేషన్స్ తోటి ఒక సింపుల్ 2-3 పేజెస్ ఉన్నటువంటి వెబ్సైట్ బిల్డ్ చేయడానికి ట్రై చేద్దాం. హైరార్కీతో సహా అంటే ఒక వెబ్సైట్ ఫోల్డర్ హైరార్కీ ఎలా ఉంటుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వెబ్సైట్ ఫోల్డర్ ఉంటుంది కదండి,
ఆ ఫోల్డర్ హైరార్కీ ఎలా ఉండాలి, ఇమేజెస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి, సిఎస్ ఫైల్స్ ఎక్కడ పెట్టుకోవాలి, జేఎస్ ఫైల్స్ ఎక్కడ పెట్టుకోవాలి, హెచ్టిఎంఎల్ పేజెస్ ఎక్కడ సేవ్ చేసుకోవాలి, సర్వర్ సైడ్ పేజెస్ ఉంటే ఎక్కడ స్టోర్ చేసుకోవాలి, ఈ హైరార్కీ ఆఫ్ ఫోల్డర్ స్ట్రక్చర్. ఆ తర్వాత ఒక్కొక్క కాన్సెప్ట్కి అది ఇంక్రిమెంటల్ వేలో వెళ్దాం నెక్స్ట్ వీక్ అంతా. హౌ టు డిజైన్ ఏ సింపుల్ వెబ్సైట్ యూజింగ్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్. The next class onwards, next week and next class onwards. మీకు నేను ఫామ్ వాలిడేషన్ దగ్గర కాన్సెప్ట్ ఆపేదాను. ఫామ్ వాలిడేషన్, వ్యాలిడ్ ఫీడ్బ్యాక్, ఇన్వాలిడ్ ఫీడ్బ్యాక్ అని పెట్టుకుంటాం. ఈ అవుట్పుట్ డేటా ఏమీ లేదు కాబట్టి ఇమ్మీడియట్ కింద బాక్స్ వస్తుందండి. మీరు ఏదైనా డేటా టైప్ చేశారనుకుని ఆటోమేటిక్గా వ్యాలిడ్ వస్తుంది. మనం ఎక్కడ కోడ్ రాయలేదు జేఎస్, కానీ బూట్స్ట్రాప్ ఇట్సెల్ఫ్ ప్రొవైడ్స్ దీస్ ఫెసిలిటీస్, validation of data by using two class values, valid feedback, invalid feedback. సో డేటా ప్రాపర్గా ఉంటే కనుక వ్యాలిడ్, ఓకే, ఇక్కడ మనం ఏం చేంజ్ చేసుకుంటారు. అవుట్పుట్స్ ఉంటే వ్యాలిడ్, ఓకే. బిల్టిన్గా ఇంటర్నల్గానే వ్యాలిడేట్ చేస్తుందంటే జేఎస్ ఉంటుందండి దీనికి. ఈ క్లాస్కి అసోసియేటెడ్గా జేఎస్ ఫైల్ లింక్ అయి ఉంటుంది. డేటా లేకపోతే కనుక ఇన్వాలిడ్ వాల్యూ అవుట్పుట్ వస్తుంది. డేటా ఉంటే కనుక వ్యాలిడ్ యొక్క డ్యూ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఈ వ్యాలిడ్ ఫీడ్బ్యాక్, ఇన్వాలిడ్ ఫీడ్బ్యాక్ పనిచేయాలంటే ఫస్ట్ ఫామ్ దగ్గర ఇవ్వాలండి. వాజ్ వ్యాలిడేటెడ్ అని చెప్తున్నాను. వ్యాలిడ్ ఫీడ్బ్యాక్, ఇన్వాలిడ్ ఫీడ్బ్యాక్ అని ప్రతి కంట్రోల్కి మనం ఇస్తే ఫామ్ యాక్షన్ దగ్గర క్లాస్ ఈక్వల్ టు వాజ్ వ్యాలిడేటెడ్ అని క్లాస్ వాల్యూ అసైన్ చేయాలి. అది ఇవ్వకపోతే ఇక్కడ ఉన్నటువంటి వర్క్ అవ్వాలి. ఇలా మీరు అన్నింటినీ పెట్టుకుంటారు. మనకు కాంపోనెంట్స్ ఫామ్లో ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి, ఎన్ని ట్యాగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అన్నింటికి పెట్టుకోవచ్చు. This is one type of approach for validating data before submitting data to the server. Okay, thank you. సో నెక్స్ట్ క్లాస్ నుంచి ఇవన్నీ ఇంటిగ్రేట్ చేయడానికి ట్రై చేద్దామండి. ప్రతిదీ కూడా మెనూ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. nav బార్స్ అన్నామండి, అది రెస్పాన్సిబుల్ మెనూ అనేది డ్రాయర్ కింద కన్వర్ట్ అవ్వాలి. టాగుల్ మెనూ అంటాం, టాగుల్ మెనూ కింద మారాలి. అవన్నీ ఎలా మారాలి, ఎలా చేంజ్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ అండి.